నిన్న మోయినాబాద్ డ్రగ్ కేసులో మనం అబ్జర్వ్ చేస్తే పైలట్ రోహిత్ రెడ్డి ఆల్రెడీ పాజిటివ్ వచ్చారు. అట్ ద సేమ్ టైం టీడీపీ ఎంపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కూడా పాజిటివ్ ఉన్నారు. 11 మంది ఉన్నారు దీంట్లో ఒక లేడీ కూడా ఉన్నారు. ఆవిడ పేరు నేను తీయదలుచుకోవట్లేదు ఇక్కడ. వీళ్ళందరినీ విచారించడం మొదలైంది. అండ్ పుట్టా మహేష్ ఇప్పుడు వాళ్ళకి అబ్జర్వ్ చేసుకుంటే పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి అది అయిన తర్వాత హాజరవుతా అని చెప్పారు. అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. తర్వాత బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వంలో ఇంతమంది కలిసి మోయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక డ్రగ్ పార్టీ నిర్వహించిన వార్తలు అందరి చోట వచ్చినాయి. గ్రేట్. కానీ దీంట్లో లిస్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే బడా పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసిన వాళ్ళు, పబ్ ఓనర్స్ వీళ్ళందరూ కూడా ఇదే మీటింగ్లో ఉన్నారు. ఈ మీటింగ్ వరకు ఇక్కడ దాకా న్యూస్ అంతా బాగానే ఉంది. పోలీసులు వచ్చిన వెంటనే అంటే ఫ్యూచర్ సిటీ పోలీసులు అవనండి, దాని తర్వాత ఇక్కడ ఈగల్ టీం వీళ్ళందరూ కూడా ఒకేసారి మోయినాబాద్ ఫామ్ హౌస్కి వెళ్ళి రైడ్ చేసిన వెంటనే లోపల నుంచి ఫైరింగ్ స్టార్ట్ అయింది. పోలీసుల పైన ఫైరింగ్. మేము పోలీసులు అని చెప్పినా కూడా ఆపలేదు ఆ ఫైరింగ్ని. ఎవరిని దాటేయడానికి ఈ ఫైరింగ్ చేశారు. లోపల ఉన్న 11 మంది అలాగే ఉన్నప్పుడు పారిపోవటానికి ఆస్కారం ఉన్న ఆ ఒక్క మనిషి ఎవరు? ఎవరి పేరు కోసం ఫైరింగ్ ఏం ఆపక్కర్లేదు, నేను చూసుకుంటాను అని చెప్పి మాట్లాడిచ్చిన స్వరం ఎవరిది? చెప్పించిన డైలాగులు ఎవరివి? ఈరోజు ఇది ఇంపార్టెంట్ టాపిక్.